దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన దైవజనులందరికీ నా వందనాలండి. గనులైన దైవజనులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్ కూర్చున్న దైవజనులందరికీ కూడా నా వందనాలు. మమ్మీని ప్రేమించి వచ్చిన ఆయా ఊరుల నుంచి వచ్చిన వారందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నానండి. మేము ఎప్పుడూ అనుకోలేదు మా అమ్మగారి కోసం ఇలా చెప్పాల్సి వస్తుంది. అది ఆ రోజు ఇంత ఎర్లీగా వస్తుందని కూడా అనుకోలేదు. కానీ అది దేవుని చిత్తం. మా అమ్మగారు మాకు ఒకటే నేర్పించారు. మా అమ్మగారి కోసం చెప్పాలంటే మా అమ్మగారికి మాకు ఉన్న బాండింగ్ ఏంటంటే మా అమ్మగారే మా ప్రపంచం. ఇంకేం తెలియదు మాకు. మా చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను మా తమ్ముడిని వాగ్దానపూర్వకంగానే ఇచ్చాడు. మా ఇద్దరిని ఆయన సేవలో వాడుకుంటానని చెప్పి ఆమెకు మాట ఇచ్చి మా ఇద్దరిని ఇచ్చి వారిద్దరిని చాలా చక్కగా పెంచాలి, భయభక్తులతో పెంచాలని దేవుడు చెప్పినప్పుడు అలాగే పెంచారు మా అమ్మగారు. మా ఇద్దరికి ఆమె ప్రపంచం అయిపోయారు. ఎందుకంటే మమ్మల్ని బయటికి పంపించేవారు కాదు. స్కూలు, ఇల్లు, కాలేజు, చర్చు అంతే తప్ప ఇంక వేరేదేం మాకు తెలీదు, ఏమీ తెలీదు. అన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనే కావచ్చు, మిగతా లోకంలో ఏమున్నా సరే అవన్నీ మా అమ్మగారే మమ్మల్ని నవ్వించేవారు, ఆడించేవారు. ప్రతిదీ మా అమ్మగారే. మేము మా అమ్మగారితోనే ఎక్కువ ఉండేవాళ్ళం. మా తమ్ముడు చెప్పాడు కదా, మా అమ్మగారితోనే 4-5 గంటలు పడుకుంటూ ఆమె గుండెల మీదే పడుకుంటూ పెరిగాం. మా అమ్మగారి ప్రపంచంలోనే ఉన్నాం. ఆ ప్రపంచం ఎలాంటిదంటే ఆత్మీయతే. ఆ ప్రపంచం అంతా ఆత్మీయ ప్రపంచం. అందులో కష్టం వచ్చిందనుకో, మాకు ఇబ్బందులు ఎదురైనాయి అనుకో, మేము ఏడవకూడదు. మేము ఏడవం. ఎందుకో తెలుసా? ఆ ప్రపంచంలో మమ్మల్ని పెంచింది. మా అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళేవారు. అప్పుడు డాక్టర్ చెప్పేవారు, అమ్మ నీ పని అయిపోయిందమ్మా, ఇంకొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతావు అని చెప్పినప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళేవారు కాదనమాట. చర్చ్లో అక్క వాళ్ళు అనేవాళ్ళు తీసుకువెళ్ళేవారు హాస్పిటల్కి. వస్తా ఏం చేసేవారంటే, అది డాక్టర్ చెప్పే మాట ఎంత భయంకరమైన మాట, మరి కొద్ది రోజుల్లో నువ్వు చనిపోతావు అని డాక్టర్ చెప్తే మా అమ్మగారు ఏం చేసేవారు తెలుసా? వస్తా నాకు మా తమ్ముడికి మా అందరికీ బిర్యానీ పట్టుకుని వచ్చి, ఒరే ఇలా అన్నారా నన్ను అని చెప్పి ఆ దుఃఖాన్ని కూడా మాకు ఆనందంగా చెప్పేవారు. అంటే మేము దాన్ని ఆనందంగా స్వీకరించాలని. ఏమని చెప్పేవారంటే, ఆ టైంలో మనకు కష్టాలు వస్తాయి, డాక్టర్స్ అలాగే చెప్తారు, మనుషులు అలాగే అంటారు, కానీ మనం ప్రతిదీ సెన్సిటివ్గా తీసుకోకూడదు. మనం ప్రతిదాన్ని తీసుకుని బాధపడకూడదు. మనం ప్రతిదాన్ని కూడా మంచిగానే తీసుకోవాలి. మనం ప్రతిదాన్ని కూడా సంతోషంగానే స్వీకరించాలని చెప్పి శ్రమలో కూడా మనం సంతోషించాలని నేర్పించింది ఆ ప్రపంచంలో. ఆ ప్రపంచంలో అంతా ఆత్మీయతే. లోకానుసారంగా ఉండకూడదు. లోకానుసారమైన వస్త్రదానం మనం ధరించుకోకూడదు. మా తమ్ముడిని చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని తిరగడు. మా అమ్మగారు లేకపోయినా మా అమ్మగారు నేర్పించి వెళ్ళిపోయారు. మా అమ్మగారే వేసుకోమన్నా సరే వేసుకోకుండా అంత ఆత్మీయంగా పెంచారు. బట్టలు వేసుకునే ముందు ప్రార్థన చేసుకోమనేవారు. తండ్రి, నేను ఈ వస్త్రాలు వేసుకుంటున్నాను కదా, నన్ను చూసేవారు నిన్ను చూడాలి. నన్ను చూసేవారు, మమ్మల్ని చూసేవారు అందరూ చెడుగా ఏమాత్రం చూడకూడదు. నన్ను చూసిన వెంటనే ఒక బిడ్డలా, తల్లిలా, చెల్లిలా కనపడే విధంగా నేను ఉండాలని చెప్పి మాకు ఆత్మీయతే నేర్పించారు. ఆత్మీయ పాఠాలే నేర్పించారు. ఆ పాఠాలే ఈరోజు ఇంత మంచి స్థాయిలో కావచ్చు, ఇంత మంచి ఘనతను కావచ్చు మాకు ఇస్తా వచ్చినాయి. ప్రతిదీ ఆత్మీయంగానే మమ్మల్ని పెంచారు. అలా అని చెప్పి ఎంత ప్రేమ చూపేవారో అంతే స్ట్రిక్ట్గా ఉండేవారు మా అమ్మగారు. చిన్నది తేడా వచ్చినా సరే మామూలుగా ఉండేది కాదు. ఎంత అలా అంటే, చర్చిలో ఇప్పుడు కూర్చుంటాం కదండి, కూర్చుంటే మనం ఏం చేస్తాం? ఎవరైనా పాస్టర్ గారు వస్తున్నారంటే చప్పలు కొడుతూ వెనక్కి తిరిగి చూస్తాం లేదా? అందరూ వెనక్కి తిరిగి చూసాం అనుకోండి, ఇంటికి వచ్చాక నువ్వెందుకు వెనక్కి తిరుగుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు? చిన్నది దాంట్లో కూడా మనం ఫాల్ట్గా ఉండకూడదు. నువ్వు ఒక్కరినే చూస్తావు, కానీ నిన్ను అనేక మంది చూస్తారు. వాళ్ళు నిన్ను చూసి నేర్చుకునే విధంగా మీ ఇద్దరు ప్రవర్తన ఉండాలి అని చెప్పి చిన్నది తప్పైనా సరే వెంటనే సరిచేస్తూ, అది చేస్తే దాని తర్వాత పరిణామాలు ఏంటని తెలియజేస్తూ మమ్మల్ని చాలా ఆత్మీయంగా పెంచారు.
ఆత్మీయంగా ఆత్మీయంగా పెంచారని చెప్తున్నాను కదండి. ప్రేమగా, ఆత్మ కాకుండా ప్రేమగా ఎలా పెంచారంటే, మా అమ్మగారి ప్రేమ చాలా ప్రేమ. ఎంత స్ట్రిక్టో అంతకంటే 10 రెట్లు ప్రేమ చూపించేవారు. ఎలా అంటే, ఇప్పుడు స్కూల్ హాలిడే అయితే పిల్లలందరూ ఎప్పుడు లేస్తారు? లేటుగా లేస్తారు. ఓ 10 గంటలకో 9 గంటలకో లేస్తారు. మేము అప్పుడే లేచేవాళ్ళం. ఈలోగా మాకు ఆకలి వేసేస్తుందేమో అని చెప్పి 5 గంటలకి 6 గంటలకి పాలు కాచి ఇచ్చి తాగించేసి పడుకోబెట్టేసేవారు. ఆకలిస్తే మెలుకు వచ్చేస్తుంది కదండి అని చెప్పి పాలు కాసి తాగించేసి అంత ప్రేమ. ఎంత అల్లారు ముద్దుగా పెంచారంటే ఇంకా చెప్పలేం. అస్తమానం ముద్దు పెట్టుకుంటూ ఎంత గారాబంగా, ఎంత బాగా. ఆవిడ లేనన్న ఆ ఊహ కూడా మాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. అంత ప్రేమ. ఆవిడని మర్చిపోలేకపోతా ఉన్నాం. ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, వస్తారు అన్నట్టుగానే ఇలా తిరుగుతూ ఉన్నాం. ఆవిడ లేరన్న ధ్యాస కూడా రావట్లేదు. అయితే అంత అల్లారు ముద్దుగా పెంచారు. మమ్మల్నే కాదు, సంఘాన్ని కూడా పెంచారు. సంఘాన్ని ఎలా పెంచారంటే, మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండేది కాదండి. మా అమ్మగారికి సహకరించేవి కాదు. చేతులేంటి, కాళ్ళేంటి, ఆమె శరీరం అంతా బలహీనతే. ఆమె శరీరంలో అణువు ప్రతి జాయింట్ కూడా నొప్పుతోనే ఉండేది. దానివల్ల ఆమె పెయిన్ కిల్లర్స్ వేసుకుని అలా సాగించేవారు. అయితే అంత నొప్పైనా, అంత శ్రమ, ఆమె శరీరం ఆమెను వేధిస్తూ ఉన్నా, ఆమె శ్రమ, ఆమెను బాధ్యత ఎప్పుడూ చేయకుండా ఉండలేదు. అంత శ్రమ పడినా సరే ఆమె బాధ్యతను విస్మరించలేదు. మా ఇంట్లో కావచ్చు, ఇంట్లో చేయవలసిన బాధ్యత ఇంట్లో చేసేవారు. వంట చేసేవారు, అందరికి అన్నం పెట్టేవారు. ఆవిడ పెడితేనే తినేవాళ్ళం మేము. అందరికి అన్నం పెట్టేవారు. ఇక్కడతో ఆగేవారా? కాదు. సంఘానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. ఆమె అనారోగ్యంతో ఉన్నా సరే నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి, బాగున్నానని చెప్పి ఆమె మందిరానికి వెళ్ళే టైంకి బలం తెచ్చేసుకుని మందిరానికి వెళ్ళి 1-2 గంటలు వాక్యం చెప్పేసి 5-6 గంటలు ఆరాధన చేసేసి 24 hours వర్షిప్ చేసేసి సంఘాన్ని కూడా ఎంతో ఆత్మీయంగా పెంచింది. ఎంతో ప్రేమగా పెంచింది. ప్రేమగా చూసుకున్నారు ఆమె. ఎంతలా అంటే ఆమె ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండిపోయింది. ఆమె చెప్పిన ప్రతి వాక్యం కూడా ఇప్పటికీ, మా తమ్ముడు చెప్పాడు కదా, ఆమె వాక్యం వల్లే ఈ రోజుకి బ్రతికి ఉన్నాము. ఆ దినాన్ని అలా చెప్పబట్టే మేము ఈ దినాన్ని ఇలా బ్రతికి ఉన్నాము అని చెప్పి అనేక సాక్ష్యాలు. అంతమందిని ప్రేమించే వారిని సంపాదించుకుంది. సోమవారం ప్రార్థన స్టార్ట్ చేసింది. సంఘం ఆత్మీయంగా ఎదగాల. మంగళవారం ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, బుధవారం స్త్రీల కూడిక, లక్షవారం సువార్త, శుక్రవారం ఏమో ఉపవాస ప్రార్థన, శనివారం ఆదివారం. ఏ రోజు కూడా ఆమె ఖాళీగా ఉండేది కాదు, ఎవరిని కూడా ఖాళీగా ఉండిచ్చేదే కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తూ, ఎంతగానో బాగా అన్నిటినీ చక్కబెడుతూ తను ముందుకు సాగుతూ వచ్చింది. మా అమ్మగారి కోసం నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, మా అమ్మగారండి చాలా భక్తిపర్రాలండి. దేవుడి చిత్తం తప్ప వేరొకటి ఏది ఆమె చేసేది కాదు. దేవుడి చిత్తమే, దేవుడి ఇష్టమే నా ఇష్టం. అలాగే నా వివాహం కూడా దేవుడి చిత్తమే జరగాలి, దేవుడి ఇష్టం మాత్రమే జరగాలని చెప్పి ఎంతో పోరాడింది. ఎన్నో ఆటంకాలు, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుడి చిత్తమే జరిగించాలని, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఇది జరగదు అని వారికి తెలిసినా సరే, దేవుడి చిత్తం కదా, దేవుడు ఇది సాధ్యపరుస్తాడని చెప్పి విశ్వాసం ఉంచి ముందడుగేసి దేవుడి చిత్తాన్ని నా జీవితంలో జరిగించి వెళ్ళారండి మా అమ్మగారు. లేకపోతే దేవుడి చిత్తం నా జీవితంలో జరిగి ఉండేది కాకపోవచ్చేమో. కానీ దేవుడు నా జీవితంలో ఆయన చిత్తాన్ని చేసి మా అమ్మగారు ఆశ నా ద్వారా నెరవేర్చుకోవాలి, మా తమ్ముడి ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన చిత్తాన్ని నా జీవితంలో చేశారు. నా జీవితంలో ఆయన చిత్తం జరిగించుకోవడం వల్ల నా జీవితం ఎంతో సంతోషకరంగా ఉంది. నాకు తల్లి లాంటి అత్తయ్య గారిని ఇచ్చారు, తండ్రి లాంటి మావయ్య గారిని ఇచ్చారు, నా భర్త, అందరూ కూడా అక్కడి సంఘం ఎంతగానో నన్ను ప్రేమిస్తూ ఉంటారు, ఎంతగానో నన్ను ఆదరిస్తూ ఉంటారు. మా తల్లిగారి కోసం ఇంకొక మాట చెప్పాలంటే, ఆమెకి చాలా ధైర్యం. ఎంత ధైర్యం అంటే, నేను పుట్టిన 6 నెలలకి ఆమెకి కీళ్ళవాతం అని వచ్చిందనమాట, అనారోగ్యం. వచ్చినప్పుడు డాక్టర్స్ అప్పుడే చెప్పేశారు, నువ్వు మంచాన పడిపోతావు, ఒక 6 నెలల్లో చనిపోతావు
అని చెప్పారు. కానీ నా 22 ఇయర్స్ నా మ్యారేజ్ చూసి మొన్నటి దాకా బ్రతికున్నారు అంటే మందులు కాదు, వైద్యులు కాదు, ఎవరు కాదు, మొదట దేవుడైతే తర్వాత ఆమె ధైర్యం మాత్రమే. చాలా ధైర్యం. ఎంత ధైర్యం అంటే ఆమె చనిపోతుందని తెలిసి కూడా ధైర్యంగా బ్రతికేవారు. ఎంత కష్టం వచ్చినా ఆమె పడిపోయినప్పుడు కావచ్చు, కాలు విరిగిపోయినప్పుడు కావచ్చు, మేము అందరూ ఏడ్చేవాళ్ళం. చిన్న కన్నీరు కూడా కార్చలేదు. ఇంతలా ఆవేశం వచ్చేసినప్పుడు, అంతలా బాధపడినప్పుడు అప్పుడు కూడా ఆమె కన్నీరు కార్చలేదు. లాస్ట్లో కూడా వెళ్ళిపోతూ ఒక చిరునవ్వుతోనే వెళ్ళిపోయారు. ఆమె ధైర్యం, అంత ధైర్యం. నేను అనుకున్నాను, మా అమ్మగారు చాలా ధైర్యవంతులు కదా, గొప్పవారు కదా, కాబట్టి అన్ని జయించుకొని వచ్చారు కదా, అన్ని మరణాలు దాటించుకుని వచ్చారు కదా, ఈసారి కూడా బయటకు వచ్చేస్తారు ఆమె ధైర్యంతో, ఎందుకంటే మా అమ్మగారు గొప్పవాళ్ళు కదా అని అనుకున్నాను. కానీ దేవుడు ఆమెను కోరుకున్నంత గొప్పదాన్ని నేను ఊహించుకోలేకపోయాను. అంతే కదండి, దేవుడు ఆమెను కావాలి అనుకున్నంత గొప్పగా ఆమె ఉందని నేను ఊహించుకోలేకపోయాను. కాబట్టి మా అమ్మగారి విషయంలో మీ అందరూ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఎంతగానో బలపరిచారు. సంఘం అయితే మమ్మల్ని అసలు వదలలేదండి. కష్టం వస్తే వదిలేస్తారు అందరూ, కానీ మా సంఘం కష్టంలో ఇంకా మాకు దగ్గరగా, హాస్పిటల్లో పెట్టిన దగ్గర నుంచి తీసుకొచ్చే వరకు, అన్ని కార్యక్రమం చేసే వరకు, ఈ రోజు వరకు మా ఇంటి దగ్గరే ఉంటూ, మా దగ్గరే పడుకుంటూ, వంట చేస్తూ, వచ్చిన వాళ్ళకి టీలు ఇస్తూ, కాఫీలు ఇస్తూ, అందరూ చాలా పరిచర్య, పేర్లు చెప్పలేం కానీ ప్రతి ఒక్కరూ ఎంతగానో పరిచర్య చేస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ, మేము ఉన్నామమ్మా, మీకెందుకు, మీరు బాధపడకండి, మేము మిమ్మల్ని చూసుకుంటాం కదా, మేము మీకు లేమా, మిమ్మల్ని ప్రేమిస్తాం కదా అని చెప్పి ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ, ఎంతగానో ఆదరిస్తూ, ప్రతిదీ కూడా మేము బాధపడతా ఉంటే మా బాధలో వాళ్ళు ఏడుస్తూ, మా కష్టంలో వాళ్ళ కష్టం అనుకుంటూ ఏడుస్తూ ఎంతగానో మమ్మల్ని ఆదరించింది. మా సంఘం నిజంగా చెప్పుకోవడం గొప్ప చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ చాలా మంచి సంఘం, బాధ్యత గల సంఘం. ఈ బాధ్యత అంతా ఎవరు చేయాలంటే కుటుంబంగా మేము చేయాలి. కానీ మా కుటుంబం వాళ్ళు అయిపోయి మమ్మల్ని ఏ ధనమైనా కానీ ఏమి అడగకుండా ప్రతిదీ వాళ్ళే చూసుకుంటూ ఒక బాధ్యత గల సంఘంగా మా పట్ల వ్యవహరిస్తూ మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది. ప్రేమ గల సంఘం. ఎంత ప్రేమ అంటే చెప్పలేం, వివరించలేనంత ప్రేమ మాపై చూపిస్తుంది దేవుడు. ఆ తర్వాత మా సంఘం, మా ధైర్యం, మా కుటుంబం కూడా దైవజనులు అయ్యుండి వాళ్ళకు కూడా చాలా పరిచర్యలు ఉంటాయి. కానీ అయినా సరే మా మీద ప్రేమతో, మా అమ్మగారి ప్రేమతో మమ్మల్ని ఆదరించడానికి పొద్దున్నొచ్చి సాయంకాలం వరకు ఉండేవారు. అత్తయ్యలేంటి, మావయ్యలేంటి, తాతయ్యలు, మొత్తం అందరూ కూడా, కుటుంబం అంతా కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించారు. మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికే మహిమ కలుగును గాక.